ఈరోజు మరి ప్రపంచమంతా జరుపుకుంటున్న తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ తరపున మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. దేవుణ్ణి మనం కొద్ది నిమిషాలు వాక్యంలో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తీర్చి ఒకసారి చదువుకుందాం. వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలా. వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. దేవుడు ఈ కొద్ది వాక్యంతో మరి మనతో మాట్లాడిన గాక. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. మరి ఈ వాక్యాన్ని మరి అపోస్తుడైన పౌలు మరి పిల్లలకు మేలు కలగాలంటే తల్లిదండ్రుల్ని ఏ విధంగా సన్మానించాలా, తల్లిదండ్రుల్ని ఏ విధంగా గౌరవించాలా, తల్లిదండ్రులకు ఏ విధంగా విధేయతగా ఉండాలా, అపోస్తుడైన పౌలు మనకి ఈ గ్రంథంలో రాశాడు. మరి తల్లి చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, పిల్లల విషయంలో కానీ తల్లి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే తల్లి అడుగుజాడలను బట్టి, తల్లి నడవడికను బట్టి, తల్లి నేర్పించే మార్గాన్ని బట్టి పిల్లలు ఎదుగుతారు. ఎందుకంటే తండ్రి లేదా ఆ భర్తగా ఉన్నటువంటి కుటుంబంలో తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఉద్యోగ నిమిత్తం లేకపోతే కుటుంబాన్ని పోషించే నిమిత్తం పని నిమిత్తం బయటికి వెళ్తాడు కనుక మరి వచ్చి అలసిపోయి మరి పిల్లల్ని సరైన మార్గంలో నడిపించడానికి లేకపోతే సరైన బోధనలు నడిపించడానికి సమయం ఉండకపోవచ్చు. అందుకనే దేవుడు తల్లి జీవితం చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తల్లితో పోల్చుకున్నాడు, ఒక తల్లితో పోల్చుకున్నాడు. ఎందుకంటే మరి మనం వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. మరి తల్లి అయితే ఏ విధంగా ఆదరిస్తుందో మరి మన దేవుడు కూడా ఆ విధంగానే ఆదరిస్తానంటున్నాడు. ఒక తల్లిలాగా మనల్ని ఆదరిస్తానంటున్నాడు, ఒక తండ్రిలాగా మనల్ని చూస్తానంటున్నాడు. మరి ఈ మదర్స్ డే సందర్భంగా తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలేంటి, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలేంటి, అసలు మరి దేవుడిచ్చిన మనకు 10 ఆజ్ఞలు. తల్లిని తండ్రిని సన్మానింపుము, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు మాత్రమే మరి మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. మరి దేవుడు తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు, ఒక తల్లిలాగా తాను ఆదరిస్తానంటున్నాడు. ఒక తల్లి ఏ విధంగా అయితే పిల్లల్ని ఆదరిస్తుందో, ఒక తల్లి ఏ విధంగా అయితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుందో మరి దేవుడు కూడా ఆ విధంగా ఆదరిస్తానంటున్నాడు. మరి ఒక కోడిని మనం ఉదాహరణ తీసుకుంటే తన పిల్లల్ని ఏదైనా ఆ గ్రద్దలు గట్ట వచ్చినప్పుడు, ఏదైనా పిల్లులు గట్ట వచ్చినప్పుడు ఎత్తుకుపోవడానికి చూసినప్పుడు మరి ఆ కోడి ఏ విధంగా అయితే తన రెక్కల కింద కాపాడుకుంటుందో, తన రెక్కల కింద భద్రపరుచుకుంటుందో దేవుడు మనల్ని కూడా ఆ విధంగా భద్రపరుస్తున్నాడు. తల్లికి కూడా అదే ప్రాముఖ్యత ఉంది. తల్లి కూడా ఒక తల్లిగా ఉన్నటువంటి, ఒక కుటుంబంలో తల్లిగా ఉన్నటువంటి వ్యక్తి మరి పిల్లల్ని ఆ విధంగా భద్రపరచుకోవాలా, ఆ విధంగా ముందుకు నడిపించాలా, ఆ విధంగా ముందుకు కొనసాగించాలా. మరి దేవుడైతే ఒక తల్లి మరి వారిని ఆదరించినట్లు ఏ విధంగా ఆదరిస్తున్నాడో, కుటుంబంలో ఉన్న తల్లి పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. తల్లి కూడా చాలా
కుటుంబాన్ని దేవునిలో నడిపించి, దేవుని యొద్దకు నడిపించి, దేవుని మార్గంలో నడిపించి, దేవుని వాక్యంలో నడిపించి, దేవుని బోధలు చెప్పి అనేక విషయాల్లో ముందుకు నడిపించే వారిగా తల్లి ఉండాలా. తల్లి జీవితం చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు స్పష్టంగా రాశాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నావు, అలాగే ఎన్ని మార్లు నేను నీ పిల్లలను చేర్చుకుని వాళ్ళని ఉంటి కానీ మీరు వెళ్ళకపోతే. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, మరి కోడి ఏ విధంగా అయితే తన పిల్లల్ని దగ్గర చేర్చుకుంటుందో, మరి తల్లి కూడా ఆ విధంగా దగ్గర చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు తన పిల్లలైన ప్రజల్ని దేవుని యొద్దకు పిలుచుకోవడానికి ఎన్నోసార్లు వాగ్దానాలు ఇచ్చాడు. తన పిల్లల్ని తన దగ్గరికి చేర్చుకోవడానికి ఎన్నోసార్లు ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఎంతోమంది సేవకులను పంపించి మరి వాళ్ళని కాపాడాలా, వాళ్ళని విడిపించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ దేవుని మాట వినలేదు. వాళ్ళు దేవుని మాట వినక దేవునికి దూరంగానే ఉన్నారు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి తల్లి పిల్లలకి పాలిచ్చే తల్లిగా ఉంటుంది. మరి పిల్లలకు పాలివ్వడం అంటే అది దేవుని సన్నిధానంలోకి మనం చిన్నపిల్లలుగా వచ్చినప్పుడు దినదినము తల్లిదండ్రుల ద్వారా, సేవకుల ద్వారా మనం దినదినము ఎదగాల. దేవుని వాక్యంలో మనం ఎదగాల. దేవుని వాక్యంలో ఎదిగి మరి దేవుని వెంబడించాల. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలన అపేక్షించండి. మరి మనలో వేషధారణ తీసేయాలా, అసూయ తీసేయాలా, సమస్త దూషణ మాటలు తీసేయాలా. మనం కొత్తగా జన్మించిన వారు ఏ విధంగా ఉంటారో, చిన్నపిల్లలు వారి జీవితాల్లో ఏ కపటం లేకుండా ఏ విధంగా ఉంటారో, మరి ఆ విధంగా శిశువుల పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో మనం ఎదుగు నిమిత్తం పాలన అపేక్షించాలి. మన రక్షణ విషయంలో మనం ఎదిగే వారంగా ఉండాలి. చిన్నపిల్లలు తల్లి దగ్గర ఏ విధంగా అయితే పాలు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఆ పాలు తీసుకుంటారో, మరి మనం కూడా దేవుని సన్నిధానంలో కూడా ఆ స్వచ్ఛమైన మనసుతో, స్వచ్ఛమైన హృదయంతో, స్వచ్ఛమైన ఆ పాలను అపేక్షించే వారంగా ఉండాలా. మనలో ఉన్నటువంటి వేషధారణ జీవితాన్ని తీసివేయాలా. మనలో ఉన్నటువంటి ఆ వేషధారణ భక్తిని తీసివేయాలా, అసూయను తీసివేయాలా, సమస్త దోషణ మాటలు వెక్కిరించే వారంగా ఉండద్దు, అపహాస్యం చేసే వారంగా ఉండద్దు. దేవునికి ఇష్టమైన దేవుని మనల్ని ఏర్పరచుకున్న మనం ఏ విధంగా ఉండాలంటే, దేవునికి నమ్మకం ఉన్నప్పుడు దేవుని యథార్థతను, దేవుని ప్రేమను ప్రకటించే వారంగా ఉండాలా. ఇతరులకు దేవుని ప్రేమను చూపించే వారంగా ఉండాలా. దేవుడు ఏ విధంగా అయితే ఇతరులను క్షమించాడో, దేవుడు ఏ విధంగా అయితే ఇతరులకు హాని చేయలేదో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలా. దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. మనకి ఆజ్ఞలు కొనసాగిస్తూ తల్లిదండ్రులకు విధేయతలుగా ఉండాలా. తల్లిదండ్రులు గౌరవించినప్పుడు మాత్రమే మన సమాజంలో ప్రజలను గౌరవించగలం. తల్లిదండ్రులకు నువ్వు గౌరవించినప్పుడు, తల్లిదండ్రులను సన్మానించినప్పుడు మాత్రమే సమాజంలో ఉన్న వ్యక్తుల్ని ఒక తల్లిదండ్రులుగా మనం చూడగలం. సమాజంలో ఉన్న వ్యక్తులను మన తల్లిదండ్రులుగా చూడాలంటే మన కుటుంబంలో మన గౌరవం ఉండాలా, మన తల్లిదండ్రులను సన్మానించాలా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా. ఆ విధంగా లేనప్పుడు ఈ లోకంలో మనం ఎన్ని చేసినప్పటికీ వ్యర్థమే. ఈ లోకంలో తల్లి తండ్రి నీకు నేర్పించేది ఏంటంటే దేవుని వాక్యమందు, దేవుని బోధ యందు నువ్వు ముందుకు కొనసాగాల. దేవుని బోధలో నువ్వు ముందుకు కొనసాగాల. తల్లిదండ్రులు నీకు మొదట ఇచ్చే మాట ఏంటంటే దేవుని బోధలో నువ్వు
ముందుకు కొనసాగాలి. దేవునిలో నువ్వు లేకపోతే తల్లిదండ్రులుగా కుటుంబాన్ని నడిపించేవారు దేవునిలో వెంబడించలేకపోతారు. కుటుంబం అంతా కూడా దేవుని వెంబడించాలంటే దేవుని బోధలో ఉండాలా. ఇప్పటి నుంచి ఈ వయసు నుంచే మనం అందరం కూడా మనలో అసూయను తీసేసి, వేషధారణ తీసేసి, కొత్తగా జన్మించిన శిశువుల వలె పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన అపేక్షించి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలన అపేక్షిస్తాం. ఎందుకంటే ఈ మదర్స్ డే సందర్భంగా తల్లి పాత్ర ఎంత ముఖ్యమైనదో, ఎంత గొప్పదో కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. మరి దేవుడు అంత స్పష్టంగా చెప్తున్నాడు, నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్తున్నాడు. మరి చిన్న వయసులో నుండి ఈ వయసులో నుండి మనం దేవునిలో ఎదగాల. మన జీవితంలో నమ్మకత్వం ఉండాలా, యథార్థత ఉండాలా, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలా, మన సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలా. గత దినములు ఏ విధంగా గడిచిపోయినాయో ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా కానీ జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. మరి మన ఆత్మను కాపాడుకోవాలా, మనం సాక్షులుగా జీవించాలా, అనేక మందికి సాక్షులుగా జీవించాలా, అనేక మందికి దేవుని మహిమనేంటో చూపించాలా, దేవుని ప్రేమను కనపరచాలా. దేవుడు ఎంతమంది ఇబ్బంది పెట్టినప్పటికీ, దేవుడిని ఎంతమంది శ్రమలు పెట్టినప్పటికీ అన్నీ ఓర్చుకొని ఒక్క మాట కూడా తిరుగు మాట మాట్లాడకుండా దేవుడు శ్రమలను ఓర్చుకున్నాడు. శ్రమలన్నీ, ఎన్నో ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాడు. తన రక్తాన్ని కూడా చిందించాడు, సిలువలో తన రక్తాన్ని చిందించాడు. తాను చివరికి చనిపోయి తిరిగి 3వ దినమున లేచాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనం ఎటువంటి దేవుడిని పూజిస్తున్నామంటే, ఎటువంటి దేవుడిని ఆరాధిస్తున్నామంటే, దేవుని జీవితంలో ఎక్కడ పాపం లేదు, ఎక్కడ లోపం లేదు, ఎక్కడ అసూయ లేదు. మరి మనము క్రైస్తవులుగా ఉన్న మనము, విశ్వాసులుగా ఉన్న మనము, మన జీవితాల్లో ఏముంది, మన జీవితాల్లో ఏదుందో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తీసివేయాల్సినవి తీసివేయండి, అసూయను తీసివేయండి, వేషధారణ తీసివేయండి, దేవునికి యథార్థంగా ఉండండి, దేవునికి నమ్మకంగా ఉండండి, దేవునికి భక్తి జీవితంలో ఉండండి, దేవుని భయభక్తులు కలిగి జీవించండి, దేవునికి లోబడి ఉండండి, దేవుని హత్తుకొనండి, దేవుని వెంబడించండి, దేవునితో జీవితాంతం సాగండి. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి తల్లిదండ్రుల పాత్ర గురించి చెప్పినప్పుడు పిల్లలు మరి తల్లిదండ్రులని సన్మానించమని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించలేకపోతున్నారు. తల్లిదండ్రుల్ని మరి దేవుణ్ణి ఏ విధంగా అయితే మనం భయభక్తులతో చూస్తామో, దేవుని యందు ఏ భయభక్తులు అయితే మన జీవితంలో ఉంటాయో అవి మనలో అలవడినప్పుడు, ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల్ని చాలా గౌరవంగా, విధేయతగా మనం చూడగలం. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వలేనప్పుడు మనం దేవుడిని ఏ విధంగా పూజించగలుగుతాం? దేవుడు వాగ్దానం ఏమిచ్చాడంటే, దేవుడు ఆజ్ఞ ఏంటంటే, మొదటగా నీ తల్లిదండ్రుల్ని సన్మానించము, గౌరవించమని చెప్తున్నాడు. మరి నీ తల్లిదండ్రులని సన్మానించలేనప్పుడు, నీ తల్లిదండ్రులు గౌరవించలేనప్పుడు జీవం కలిగిన దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తావు? మోసపూరితమైన హృదయంతో నువ్వు ఆరాధిస్తున్నావా? వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. పెదవులతో మనం ఆరాధించే వారంగా ఉండొద్దు. మోసపూరితమైన హృదయంతో మనం ఆరాధించే వారంగా ఉండొద్దు. వ్యర్థంగా ఆరాధించే వారంగా మనం ఉండొద్దు. మనం తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవం ఇచ్చినప్పుడు, తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు, తల్లిదండ్రులకు విధేయత చూపినప్పుడు మాత్రమే మనం దేవుని ప్రేమించగలం. మనము నెరవేర్చలేనప్పుడు దేవుని ఏ విధంగా ప్రేమించగలం? దేవుని యొద్దకు ఏ విధంగా మనం వెళ్ళగలుగుతాం? దేవుని మనం ఏ విధంగా హత్తుకోగలం? మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ మొదటిగా మీ తల్లిదండ్రులను గౌరవించు, విధేయత చూపించు, ప్రేమ చూపించు, ఆప్యాయత చూపించు. మా తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండు. అప్పుడే పరలోకమందున్న తండ్రి మనం ప్రేమించగలం. పరలోకమందున్న తండ్రి మనం ఆదరించగలం. పరలోకమందున్న తండ్రి మన జీవితాల్లో ఏదైనా మేలు చేయాలంటే, పరలోకమందున్న తండ్రి మన జీవితాల్లో ఏదైనా మేలు చేయాలంటే నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించాలా.
నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించినప్పుడు మాత్రమే మరి దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాల్లో ఏదైనా చేయతలుస్తాడు. మరి దైవజనులుగా అనేక మంది ఒక ఆత్మీయ బిడ్డల కోసం అనేక మంది కోసం ప్రార్థన చేస్తారు. అనేక మందిని మారు మనసులోకి రక్షణ అనుభవంలో నడిపించడానికి దైవజనులు ఎంతో ప్రయాసపడతారు. వారు మరి క్రీస్తు రూపం వచ్చే వరకు వారి కోసం ఒక ప్రసవ వేదన పడతారు. దైవజనులు ఒక తల్లి ఏ విధంగా అయితే మరి నవమాసాలు మోసి మరి కడుపులో పెట్టుకుని పిల్లల్ని ఏ విధంగా అయితే బయటికి ఇస్తుందో, ఒక సేవకుడు, ఒక దైవజనుడు కూడా ఆత్మీయతలోకి నడిపించడానికి, రక్షణలో నడిపించడానికి ఎన్నో ప్రసవ వేదనలు పడి, ఎన్నో బాధలు పడి వారి కోసం ఎంతో ప్రార్థన చేసి దేవునిలోకి నడిపిస్తాడు. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యాంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మను గూర్చి ఎటు తోచుకై ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడుకోరుచున్నాను. మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. దేవుడు మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మనందరి కోసం మాట్లాడుతున్నాడు. మరి క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడినప్పుడు మరి ఆయన మన కోసం, మన విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. మరి ఒక స్త్రీ అయితే, ఒక తల్లి అయితే ఏ విధంగా మరి లోపల పిండాన్ని ఏ విధంగా మోస్తుందో, ఒక బిడ్డని కనాలనుకున్నప్పుడు సంతోషమే ఉంటుంది, కానీ లోపల ఎంతో బాధ ఉంటుంది. ఆ 9 నెలలు మోయడానికి ఎంతో ఇబ్బంది పడుతుంది. అయినప్పటికీ కూడా బిడ్డల్ని ఈ లోకానికి పరిచయం చేయడానికి ఒక తల్లి త్యాగం చేస్తుంది. ఆ తల్లి త్యాగం చేయకపోతే ఈ లోకంలో ఉన్న మనం అందరం ఉండకపోదాం. ఒక తల్లి నిన్ను బయటకి తీసుకురావాలంటే తన ప్రాణాలకు తెగించి త్యాగం చేస్తేనే నువ్వు బయటకు రాగలుగుతున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు జీవాన్ని ఇస్తున్నాడు. నీ తల్లి నీ ప్రాణాన్ని ఈ లోకంలోకి పరిచయం చేస్తుంది. నవమాసాలు మోసి తల్లి ఎంతో బాధపడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎంతో శ్రమలను ఓర్చి మరి ఒక బిడ్డను 9 నెలలు నిండిన తర్వాత ఈ ప్రపంచానికి, ఈ లోకానికి పరిచయం చేస్తుంది. కానీ నువ్వు నిన్నంత ఇబ్బంది పడి, అంత శ్రమలు పడి ఆ తల్లి నిన్ను ఏ విధంగా బయటికి తీసుకొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేసావా? దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు అని ఒక ఆలోచన చేయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కోసం దేవుడు నాకు రూపం ఇచ్చాడు, దేవుడు నాకు ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడు తన నాసికారంధ్రాల్లో జీవవాయువును మోదగా నాకు జీవాన్ని ఇచ్చాడని నువ్వు అగ్రహింపు కలిగి ఉన్నావా? తల్లి ఏ విధంగా త్యాగం చేసిందో, మరి దేవుడు ఏ విధంగా అయితే జీవాన్ని ఇచ్చాడో, తల్లి మరి ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుని, దేవుడు ఇచ్చిన ఆ జీవాన్ని గుర్తు చేసుకుని నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావా? దేవుని రక్షణ మార్గంలో నడుస్తున్నావా? నువ్వు నీ జీవితం అంతా వ్యర్థంగా గడుపుతున్నావేమో. దేవుని పిల్లలుగా ఉన్న మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న వయసులో నుండి దేవుని యథార్థంగా నమ్మండి, యథార్థంగా విశ్వాసం కలిగి జీవించండి. మరి తల్లి ప్రసవ వేదన ఏ విధంగా అయితే ఉంటుందో, మరి దేవుడు మనల్ని కూడా మరి తన పాలన అపేక్షించుకొని ఒక చిన్న పిల్లవాడిని ఏవైతే ప్రేమిస్తాడో, ఒక చిన్న పిల్లవాడిని తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తారో మనల్ని కూడా అలా దగ్గరికి తీర్చుకునే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, ఆ గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం వింటున్న వారందరికీ నేను చెప్తున్నాను, తల్లి ఏ విధంగా అయితే మరి కుటుంబాన్ని సంరక్షించుకుంటుందో, కుటుంబాన్ని ఏ విధంగా అయితే భద్రపరుచుకుంటుందో, కుటుంబంలో ఏదైతే అవసరతుందో అవసరతల్లో ఏదైతే
చేయాలో తల్లికి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మరి ఏ విధంగా ఉండాలా, తల్లి ఏ విధంగా ఉండాలా, ఈ ప్రపంచంలో అనేక మంది తల్లులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. దేవుడి ఆజ్ఞలు గైకొనాలా, దేవుని వాక్యాన్ని అనుసరించి మనం ముందుకు కొనసాగాల. మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుణ్ణి, పిల్లల్ని కూడా దేవుని వైపు త్రిప్పగలిగేవారుగా ఉండాలి. దేవుని వైపు త్రిప్పగలిగినప్పుడు దేవుని జ్ఞానం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మరి వాళ్ళు అనేక మందిని దేవుని వైపు తిప్పగలుగుతారు. మరి ఈరోజు తల్లుల దినోత్సవం సందర్భంగా తల్లులైన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం వారిని గౌరవించాలా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో చదివితే మనం నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపమన్నాడు. మరి దీర్ఘాయువుగా జీవించాలంటే తల్లులను తండ్రులను గౌరవించాలని బైబిల్ చెప్తుంది. నువ్వు దీర్ఘాయువుగా జీవించాలంటే నీ తల్లిదండ్రులని గౌరవించాలి, నీ తల్లిదండ్రులని సన్మానించాలి. ఒకవేళ నువ్వు తల్లిదండ్రులను దూరపరుచుకున్నా, తల్లిదండ్రులను గౌరవపరచుకుపోయినా, తల్లిదండ్రులను మరి సన్మానించకపోయినా నీకు మాత్రమే ఆయుష్ తగ్గిపోద్ది. నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానింపు. అది నీకు మాత్రమే మేలు కలుగుతుందని దేవుడు పిల్లలకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్లులను సన్మానించే వారికి జీవము కలుగును. తల్లులను సన్మానించే వారికి జీవము కలుగును. మొదటి పాయింట్ ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిన ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. జీవము గల ప్రతివానికి తల్లి. మరి తల్లిని సన్మానిస్తే వారికి ఏం కలుగుతుంది? జీవము కలుగుతుంది. మరి దేవుడు మనకి జీవాన్ని ఇస్తే తల్లి మనకి జీవితాన్ని ఇచ్చింది. తల్లి మనకి జీవితాన్ని ఇచ్చింది. కాబట్టి మనం దేవుణ్ణి మరియు తల్లిని తండ్రిని గౌరవించాలా. ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలా. ఈ వాస్తవాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ వాస్తవం మన జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు మన జీవాన్ని ఇస్తే తల్లి ఏమిచ్చింది? జీవితాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకుని తల్లిదండ్రులకు ఏ విధంగా లోబడి ఉండాలా, దేవుణ్ణి ఏ విధంగా లోబడి ఉండాలా, దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాలా మనం ఆలోచన చేయాలి. మరి తల్లి 9 నెలలు మనల్ని నవమాసాలు మోసి పెంచుతుంది. మరి ఈ లోకంలో రావడానికి అనేక ప్రసవ వేదనలు అనుభవించేదే తల్లి. మరి తన ప్రసవం ద్వారా ఒక బిడ్డకి జీవం పోస్తుంది. తల్లి ఒక బిడ్డకి జీవం పోస్తుంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. దేవుడు తన స్వంత చేతులతో మానవుణ్ణి నిర్మించాడు. మరి ఒక చోళాలి, నిండు చోళాలి అంటారు. గర్భాన్ని పోసుకున్న వాళ్ళు నిండు చోళాలి అని అంటారు. మరి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో నీకు తెలియదు. దేవుడు తన స్వంత చేతులతో మానవుని నిర్మించాడు. మనల్ని నిర్మించింది ఎవరు? దేవుడు. తన స్వహస్తాలతో, తన చేతులతో మనల్ని దేవుడు నిర్మించాడు. దేవుడే మనకి ప్రథమ తల్లి. మనల్ని కని పెంచిన తల్లి కన్నా మనకు ప్రథమ తల్లి ఎవరంటే దేవుడే. మనకు దేవుడే ప్రథమ తల్లి. మరి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. మరి మనకు ప్రథమ తల్లిగా ఉన్న దేవుడు దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. మరి ఆదాము నిర్మించినప్పుడు ఆ మట్టిని తీసుకుని ఆదాము నిర్మించాడు. మరి మనకు ప్రథమ తల్లి ఎవరంటే దేవుడే.
మనకు తల్లి ఎవరంటే దేవుడే. దేవుడే మనల్ని ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆదరిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. నా అంతరింద్రియములను నీవు కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మరి మన అంతరింద్రియాలన్నీ కలగజేసింది ఎవరు? దేవుడే. మన అంతరింద్రియాలన్నీ కలగజేసిన వాడు దేవుడే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మరి దేవుడు మన అంతరింద్రియాలన్నీ మనల్ని నిర్మించుకున్నది కూడా ఆ యేసుక్రీస్తు దేవుడే. ఆ దేవుడు ఒక్కడే ఈ లోకంలో ఉన్న వారందరినీ, ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే. ఈ ప్రజలందరినీ నిర్మించిన ఈ సృష్టికర్త ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. మరి తల్లి ఏ విధంగా అయితే మరి మనకు జీవాన్ని ఇస్తుందో, మరి దేవుడు ఏ విధంగా అయితే మనల్ని నిర్మిస్తున్నాడో మరి దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. మరి దేవుడు మరి ఆజ్ఞలు మనకు లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి, తల్లిదండ్రులకు విధేయతలుగా, తల్లిదండ్రులకు గౌరవించే వారంగా, తల్లిదండ్రులను సన్మానించే వారంగా ఉండాలా. దేవుడు మనం తల్లులను సన్మానిస్తే మనకేమిస్తాడు? జీవం ఇస్తాడు. జీవము కలిగి చేసిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు దేవుడే. జీవం ఇచ్చిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు దేవుడే. జీవం ఇచ్చిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. రెండవది తల్లులను సన్మానించే వారికి దేవుడు పోషణ కలుగజేసిన. తల్లిదండ్రులను సన్మానించే వారికి దేవుడు పోషణ కలుగజేసిన. మరి ఈ లోకంలో ఉన్న పిల్లలుగా ఉన్న మనము తల్లిదండ్రులను ప్రేమించి తల్లిదండ్రులను సన్మానిస్తే మరి దేవుడు వారిని ఎప్పుడైతే సన్మానిస్తామో, వారిని ఎప్పుడైతే గౌరవిస్తామో మన జీవితాల్ని హెచ్చించి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. హెచ్చించి ఆశీర్వాదకరంగా మనల్ని ఏ పని చేసినప్పటికీ, ఏ పనిలో ఉన్నప్పటికీ మనల్ని ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. ఒక మనకి ఆ పోషణ అంటే మనం ఈ లోకంలో బ్రతకడం కోసం దేవుడు మనం ఏ ప్రదేశంలో అయితే నుంచుంటామో, ఏ ప్రదేశంలో అయితే పని చేస్తామో అక్కడ మనల్ని ఎత్తైన కోటలో, ఒక సియోను శిఖరంలో మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నువ్వు ఇవన్నీ జరగాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఈ వాక్యం ద్వారా చిన్నపిల్లలైన మీ అందరికి కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు గౌరవించాలా, తల్లిదండ్రులు సన్మానించాలా. అప్పుడు మాత్రమే దేవుడు నీకు ఇవ్వవలసినవి ఇస్తాడు. మత్తయి రాసిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? మరి ఆకాశ పక్షులు, ఈ లోకంలో కొన్ని పక్షులు, కొన్ని జంతువులు ఇవన్నీ ఉంటాయి. వాటిని పోషిస్తున్న దేవుడు ఎవరంటే మన జీవము కలిగిన దేవుడు. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఈ పక్షులను, ఈ జంతువులను పోషిస్తున్న దేవుడు యేసుక్రీస్తు. ఈ మనుషులను పోషించలేడా? నేను నిర్మించుకున్న మనుషుల్ని దేవుడు పోషించలేడని మీరు భ్రమపడుతున్నారా? దేవుడు ఒక్కడే అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు. మీరు భ్రమపడుతున్నారేమో, మీ భ్రమలోంచి బయటకు రండి. దేవుడు మాత్రమే మిమ్మల్ని నిర్మించాడు. మీకు పోషణ కలుగజేసేది కూడా ఆ దేవుడే. మీకు ఆదరించి మీకు పోషణ ఇచ్చేవాడు కూడా ఆ దేవుడే. ఆకాశ పక్షులకి, ఈ జంతువులకి పోషణ ఇచ్చేది ఎవరంటే మన నిజమైన దేవుడే, మన జీవం కలిగిన దేవుడే. మరి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఈ పక్షులకు, ఈ జంతువులకు ఆహారం ఎక్కడ దాచుకోవు, అవి అక్కడ దాచుకోవు. వాటికి ఆహారం పెట్టేది దేవుడే. మరి అవన్నీ కూడా ఆ పరలోకమందున తండ్రి వాటిని పోషించుతున్నాడు. మనం వాటికంటే శ్రేష్ఠులం, ఎంతో శ్రేష్ఠులం. మనకి వివేచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. మరి జంతువులతో పోల్చుకుంటే, లేకపోతే పక్షులతో పోల్చుకుంటే వాటికి జ్ఞానము ఉండదు, వివేచన ఉండదు. కానీ దేవుడు మనకు వివేచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దేవుని గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ వాక్యాన్ని చదువుకుంటూ దేవుని జ్ఞానాన్ని, దేవుని వివేకాన్ని, దేవుని ఆలోచన, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలం. ఈ గ్రంథం మనకి ఎన్నో మార్గాల్లో నడిపించడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి, ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలో, ఈ లోకంలో ఏ విధంగా ఉండాలో ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకుని
దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకుని దేవునికి ఇష్టడిగా జీవించు, దేవునికి ఇష్టడిగా జీవించు. చిన్నపిల్లలైన మీరు తల్లిదండ్రులు సన్మానించండి, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులు సన్మానించండి. కీర్తనలు 81వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. మరి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మరి దేవుడు పోషిస్తానంటున్నాడు. కొండ తేనెతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. మరి దేవుడు అన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, మరి దేవునికి మనం ఏ విధంగా రుణపడిన వారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన వారు మనం. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలంటే మొదటగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నీ తల్లిదండ్రులను సన్మానించి గౌరవించినప్పుడు మాత్రమే దేవుడు నీకు ఇవి ఇస్తాడు. నీకు ఇవి ఇవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులను గౌరవించు, నీ తల్లిదండ్రులకు విధేయతగా ఉండు, నీ తల్లిదండ్రులు చెప్పు మాటకు లోబడి ఉండు, నీ తల్లిదండ్రులు నేర్పు బోధను నువ్వు స్వీకరించు. తల్లిదండ్రులు దేవుని మార్గంలో నడిపేవారుగా ఉండాలి. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మూడో విషయాన్ని చూద్దాం మనం. తల్లిదండ్రులను సన్మానించే వారికి దేవుని ప్రేమ కలుగును, తల్లులను సన్మానించే వారికి దేవుని ప్రేమ కలుగును. దేవుడు మొదట ప్రేమ ఇచ్చింది ఎవరంటే దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి గౌరవించాలి, తర్వాత తల్లిని గౌరవించాలి. ఈ లోకంలో మనల్ని ప్రేమించిన మొదటి వ్యక్తి ఎవరంటే తల్లి. ఈ లోకంలో మనల్ని ప్రేమించిన మొదటి వ్యక్తి ఎవరంటే తల్లి. ఎందుకంటే పుట్టిన వెంటనే, లేకపోతే మన కడుపులో ఉన్నప్పుడు మనకు పుట్టిన వెంటనే మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకునే వ్యక్తి ఎవరంటే తల్లి. తండ్రి దూరంగా ఉండొచ్చు, బంధువులు దూరంగా ఉండొచ్చు, కానీ తల్లికి లోపల ఎంత సంతోషం ఉంటుందంటే ఆ ప్రసవించేటప్పుడు ఎంతో నరకాన్ని చూస్తుంది, ఎంతో బాధను చూస్తుంది. కానీ మరి ప్రసవించిన తర్వాత తల్లి చాలా ప్రేమను చూపిస్తుంది. ఎందుకంటే నేను 9 మాసాలు మోసి కష్టపడి ప్రసవించాను, ఎన్నో ఇబ్బందులు పడి ప్రసవించానని తల్లి మన మీద ఫస్ట్ ప్రేమను చూపించేది ఎవరంటే మన తల్లి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మొదటిగా ప్రేమ చూపించేది మన తల్లి. ఎందుకంటే ఆ రక్తంలో తడిచి ఆ శిశువుగా బయటకు వచ్చేటప్పుడు మరి ఎంతో బాధ, ఎంతో ఆవేదనను, ఎంతో ఇబ్బందిని ఎదుర్కొని మరి తల్లి ఒక త్యాగమూర్తిలాగా తన ప్రాణాలను లెక్క చేయకుండా త్యాగం చేసి ఒక బిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డను ప్రసవించినప్పుడు ఆ తల్లి ఎంత సంతోషిస్తుందంటే వెంటనే ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుని హత్తుకుని మరి తన ప్రేమను చూపిస్తుంది. మరి దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే ఒక బిడ్డను తల్లి ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తుందో, ఒక బిడ్డని తల్లి ఏ విధంగా అయితే సంతోషంతో దగ్గరికి లాక్కుంటుందో, నేను నా ప్రజలను సృష్టించాను, నేను నా పిల్లల్ని సృష్టించాను, వీరు నా మాటకు విరోధముగా నాకు వ్యతిరేకతంగా ఉన్నారు, కానీ అయినా నేను వారిని ప్రేమిస్తున్నాను, అయినా నేను వారిని విడిపిస్తున్నాను. వారు ఎప్పటికైనా వారి చెడ్డ మార్గాలను వదిలిపెట్టుకుని నా దగ్గరికి ఎప్పటికైనా వస్తారేమని ఒక సృష్టికర్త ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు పిల్లలమైన మనము ఒక ఆలోచన చేద్దామా. ఒక తల్లి ప్రేమ ఏ విధంగా అయితే చూపించిందో, 9 నెలలు మోసి తల్లి ప్రేమ ఏ విధంగా అయితే చూపించిందో, దేవుడు మనల్ని నిర్మించి మనల్ని సృష్టించి దేవుడు ప్రేమ ఏ విధంగా అయితే చూపించాడో ఆ ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? ఆ దేవునికి ఆ ప్రేమను చూపించగలుగుతున్నామా? ఆ తల్లిదండ్రులకు ఆ ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? మనకి వాళ్ళు ఇచ్చిన ప్రేమ వాళ్ళు చూపిన ప్రేమ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోలేకపోతే మన బ్రతుకులు అవి ఎప్పటికీ వ్యర్థంగా ఉంటాయి. తల్లిదండ్రులు చూపిన ప్రేమ
తల్లిదండ్రులు చూపిన ప్రేమ ఈ లోకంలో బంధుమిత్రులు, అన్నదమ్ములు, ఈ ప్రేమలన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే. తల్లిదండ్రులు ఏంటంటే దేవుడు మరి మనుషులు సృష్టిస్తే, మనుషులు నిర్మిస్తే, మరి తల్లి 9 నెలలు మోసి మనల్ని ఎంతో సంతోషంగా, మనల్ని ఎంతో అనేక విషయాల్లో ఆనందకరంగా ఉంచడానికి తల్లి తోడ్పడుతుంది. మరి దేవుడు అడుగుజాడల్లో మనం నడవాలి. తల్లి మాటకు లోబడి దేవుని అడుగుజాడల్లో మనం నడవాలి. అలా లేనప్పుడు మనం దేవుని ప్రేమను చూపించలేం. తల్లిదండ్రులు చూపించిన ప్రేమను మనం ఇతరులకు చూపించలేం. దేవుని ప్రేమను మనం చూపించే వారంగా ఉండాలి. దేవుని ప్రేమను మనం చూపించే వారంగా ఉండాలి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికి ఇప్పించమని మనవి చేయగా. మరి ఇక్కడ ఈ రాజులు రాసిన మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 26వ వచనంలో మరి తల్లి తన బిడ్డను ప్రాణ సమానంగా ప్రేమిస్తుంది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు, తల్లిదండ్రులు వ్యతిరేకించేవారుగా ఉన్నారు, తల్లిదండ్రులను దూషించేవారుగా ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాటను వినకుండా పెడచెవున పెట్టి పక్క ద్రోవలు పట్టే అనేక మంది పిల్లలు ఉన్నారు. వారందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను సూటిగా మాట్లాడుతున్నాను. తల్లిదండ్రుల మాటకు లోబడండి. తల్లి ఏ విధంగా ప్రేమిస్తుందంటే తన ప్రాణ సమానంగా ప్రేమిస్తుంది. తన బిడ్డని తన ప్రాణ సమానంగా ప్రేమిస్తుంది. తన బిడ్డకి చిన్న బాధ కలిగితే, చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేనంత ఆ ప్రేమ తల్లి జీవితంలో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? తల్లి ప్రేమను మీరు ఎప్పుడైనా పొందుకోగలిగారా? తల్లి ప్రేమను పొందుకుంటే మీ జీవితంలో దేవుని ప్రేమ ఏంటో మీకు తెలుస్తుంది. తల్లి ప్రేమను మీరు చూసినప్పుడు ఆ దేవుని ప్రేమకు మీరు మార్గదర్శులుగా ఉంటారు. తల్లి ప్రేమను మీరు చూడాలా. మరి రాజాజ్ఞను ఎదుర్కొని రాజ్ఞాంజ కన్న తల్లి ప్రేమ గొప్పదని చాటి చెప్పిన స్త్రీ ఎవరంటే యోకేబేదు. బిడ్డ తన ప్రాణం కన్నా గొప్పది అని యోకేబేదు రాజుని ఎదిరించి చెప్పింది. యోకేబేదు మరి ఆ బిడ్డ జీవితంలో మరి ఏ విధంగా అయితే చెప్పగలిగిందో, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలు మరి తల్లిదండ్రులకు ఇచ్చిన సంతోషమైన బహుమానం, ఒక సంతోషకరమైన బహుమానం. అది దేవుడిచ్చిన బహుమానం. అది దేవుడిచ్చిన బహుమానం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి లోబడి తల్లిదండ్రులు గౌరవిస్తూ యథార్థంగా జీవిస్తావా? నమ్మకంగా జీవిస్తావా? అబద్ధాలు మాట్లాడుతూ చెడ్డ త్రోవల్లో నడుస్తూ, చెడ్డ మార్గాల్లో నడుస్తూ, చెడ్డ స్నేహితులతో తిరుగుతూ తల్లిదండ్రులకు అవమానకరంగా జీవిస్తున్నావేమో. తల్లిదండ్రుల బాధలకి నువ్వు తీసుకెళ్తున్నావేమో, శ్రమల గుండా నువ్వు తీసుకెళ్తున్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. దేవుడు మార్చుకోమని చెప్తున్నాడు. పిల్లలందరికీ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులకి శ్రమలు తెచ్చేవారుగా ఉండొద్దు. తల్లిని ప్రేమించి, నీ తల్లిదండ్రులను గౌరవించి, సన్మానించి, వారి మాటలకు లోబడి యథార్థంగా బ్రతకండి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మరి నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచింది. 3 నెలలు దాచింది. ఎందుకంటే మరి ఆ యోకేబేదు మరి ఆ బిడ్డను కన్నప్పుడు మరి ఆ బిడ్డను ఎక్కడైనా చంపేస్తారేమని 3 నెలలు ఆ బాలుని దాచి, ఇక దాయలేనప్పుడు ఆమె ఒక చిన్న జమ్ము పెట్టెలో బాలుని పెట్టి నది ఒడ్డున నది ఒడ్డున పెట్టి ఆమె ప్రార్థన చేసి దేవునికి అప్పగించింది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తల్లి ప్రేమ కూడా అంత గొప్పది. తల్లి ప్రేమ గొప్పది కనుక తల్లిదండ్రులు ప్రేమిస్తావా? నువ్వు తల్లిదండ్రులని సన్మానిస్తావా?
ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఎంతగానో ప్రేమించాడు. మరి లోకాన్ని అంత ప్రేమించిన దేవుడికి మరి ఆయన సృష్టించుకున్న ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఆరాధించేవారుగా లేరు, ఆయన వ్యతిరేకించేవారుగా ఉన్నారు. ఆయన మార్గంలో లేరు, ఆయన వ్యతిరేకించేవారుగా ఉన్నారు. దేవుడు అలా ఉంటే ఎందుకు పంపించాడంటే తన కుమారుని, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం పంచాడంటే తన ప్రేమను చూపించాడు. ఈ లోకానికి వచ్చి దేవుడు తన ప్రేమను చూపించాడు. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి తన ప్రేమను ప్రచురపరిచాడు. తన ప్రేమను చూపించి నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రేమ ద్వారా మాత్రమే నశించిపోయిన వారిని రక్షించాడు. దేవుడు ఎవరికి కీడు చేసిన దేవుడు కాదు, ఎవరికి హాని చేసిన దేవుడు కాదు. ఆయన్ని ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా తన ప్రేమ ద్వారా మాత్రమే ప్రజలను విడిపించిన దేవుడు, జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే దేవుడు తన ప్రేమను చూపించి, తన దేవుని ప్రేమను చూపించి అనేక మందిని విడిపించగలిగిన దేవుడు, అనేక మందిని రక్షించగలిగిన దేవుడు. మరి దేవుడు ఒక్కడే జీవము కలిగిన దేవుడు. నాలుగవ విషయాన్ని చూద్దాం. తల్లులను సన్మానించే వారికి జ్ఞానం కలుగును. తల్లులను సన్మానించే వారికి జ్ఞానం కలుగుతుంది. మరి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తల్లులను సన్మానించిన వారికి జ్ఞానం కలుగుతుంది అంటున్నాడు. మొదటిగా తల్లులను సన్మానించే వారికి జీవాన్ని కలుగుతుంది అన్నాడు. తల్లులను సన్మానించే వారికి జీవాన్ని కలుగుతున్నాడు. రెండవది, తల్లులను సన్మానించే వారికి దేవుడు పోషణకు ఇస్తానంటున్నాడు. దేవుడు పోషణ కలుగజేస్తానంటున్నాడు. మూడవది ఏంటంటే తల్లులను సన్మానించే వారికి దేవుని ప్రేమ కలుగునని చెప్తున్నాడు. నాలుగో విషయం తల్లులను సన్మానించే వారికి జ్ఞానము కలుగును. జ్ఞానం నేర్పించేది ఎవరు? చిన్న వయసులో ఉన్నప్పుడు, చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు, 5 నెలలు 6 నెలలు అయినప్పుడు ఈ చిన్నగా ఒక్కొక్కటి అలవాటు చేస్తూ అమ్మ, నాన్న, అమ్మ, తాత ఇలాగ నన్ను అలవాటు చేస్తూ ఒక్కొక్కటి నేర్పిస్తుంది. మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఈ లోకంలోకి మనం వెళ్ళినప్పుడు, బయటికి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలో తల్లి జ్ఞానం నేర్పిస్తుంది. ఆ జ్ఞానం నేర్చుకుని దేవుని వాక్యం ద్వారా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకుంటే దేవుడు మనల్ని ఎంతో దీవెనకరంగా ఉంచుతాడు. మన లోకంలోకి మనం బయటికి వెళ్ళినప్పుడు తల్లి ఏ విధంగా అయితే మనకు సూచనలు ఇస్తుందో అక్కడికి వెళ్ళకూడదు, లేకపోతే అది చేయకూడదు, లేకపోతే ఇది చేయకూడదు, ఇలాగ మాట్లాడాలా, ఇలా ఉండాలా, ఇలాగ డ్రెస్ వేసుకోవాలా, ఇలాగ జడ వేసుకోవాలా, మనం స్టైల్గా ఉండకూడదు. మనం విశ్వాసులుగా ఉన్నాము, మనం ఏ విధంగా ఉండాలా, మనం ఇతరులను ఆకర్షించే వారంగా ఉండొద్దు, మనల్ని ఇతరులను ఆకర్షించి ఇతరులకి హాస్యాస్పదంగా ఉండొద్దు అని తల్లి ఏ విధంగా అయితే నేర్పిస్తుందో, తల్లి ఆ జ్ఞానం ఏ విధంగా అయితే నింపుతుందో పిల్లలు కూడా చిన్న వయసులో నుంచి ఆ జ్ఞానం కలిగి మెలుగుతారు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూద్దాం. నా కుమారుడా, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నీ తల్లి చెబుతుంది నీకు బోధలో వెళ్ళాలని. నీ తల్లి చెబుతుంది చిన్న వయసులో. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, నా కుమారుడా, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. మరి తల్లి చెప్పిన బోధను త్రోసివేయొద్దు. చిన్న వయసులో నుండి మనకేం చేయాలో తల్లి నేర్పిస్తుంది. మనం ఒక వయసుకు వచ్చే వరకు, లేకపోతే మనం ఒక స్కూల్కి వెళ్ళే వరకు ఇలాగ ఉండాలా, అలాగ ఉండాలా, అది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా, అది చదవాలా, ఇది చదవాలా, దేవుని వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, ఇలాగా అన్ని విషయాల్లో తల్లి నేర్పించే స్త్రీగా ఉండాలా. తల్లి పిల్లలకు నేర్పించే స్త్రీగా ఉండాలా. దేవుని జ్ఞానాన్ని నేర్పించాలా. దేవుని జ్ఞానాన్ని నేర్పించి, దేవుని బైబిల్ వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని నేర్పించి ఏ విధంగా ఉండాలా, ఈ లోకంలోకి మనం బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలా తల్లి జ్ఞానాన్ని నేర్పించాలా. సామెతల గ్రంథము
31వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. దేవుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును. తల్లి ఏ విధంగా ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండాలా. తల్లి ఏ విధంగా ఉండాలంటే జ్ఞానం కలిగి తన నోరు తెరిచి మరి ఏ ఉపదేశం అయితే పిల్లలకి ఇవ్వాలా, ఏ మాట అయితే పిల్లలకు చెప్పాలో తల్లి జ్ఞానం కలిగి చెప్పాలా. తల్లి జ్ఞానం కలిగి చెప్పాలా. ఈ లోకంలో ఉన్న తల్లులందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను. తల్లిలందరికీ నేను తెలియజేస్తున్నాను. తల్లి జ్ఞానం కలిగి కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలా, ఏ విధంగా ఈ లోకంలోకి లేకపోతే దేవుని మార్గంలోకి ఏ విధంగా పంపించాలో తల్లి జ్ఞానం కలిగి దేవుని ప్రేమను చూపించి ఇతరుల పట్ల ఏ విధంగా ఉండాలో దేవుని జ్ఞానం కలిగి మరి తల్లి పిల్లలకు చెప్పాలా. పిల్లలకు చెప్పకపోతే వాళ్ళు వక్ర మార్గంలో పోతారు. వక్ర బుద్ధులు అలవాట్లు అవుతాయి. వారి జీవితంలో చెడ్డ మార్గాలు గుండా వెళ్తారు, చెడ్డ ఆలోచనలు గుండా వెళ్తారు, చెడ్డ స్నేహితులు గుండా వెళ్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మరి మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేవారు ఎవరంటే దేవుడు ఒక్కడే. సర్వ సంపదలు ఆయన యొద్దే ఉన్నాయి. ఎవరైనా తల్లి గాని తండ్రి గాని పిల్లలు గాని ఈ లోకంలో ఉన్న ప్రజలకి జ్ఞానం కావాలంటే నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు యొద్దకు రండి. సర్వ సంపదలు ఆయన యొద్దే ఉన్నాయి. బుద్ధి ఇచ్చువాడు ఆయనే, జ్ఞానం ఇచ్చువాడు ఆయనే. ఆయన యొద్దకు రండి. సర్వ సంపదలు ఆయన ఇచ్చువాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యొద్దే ఉన్నవి, ఆయన యొద్ద గుప్తములై ఉన్నవని చెప్తున్నాడు. మరి ఆయన ఇచ్చు జ్ఞానం కోసం నువ్వు ఏ రోజైనా అడిగావా? ఆయన ఇచ్చు జ్ఞానం కోసం ఏ రోజైనా అడిగావా? బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే మంచి జ్ఞానాన్ని తెలివితేటలని ఇచ్చే దేవుడు ఆయనే. మరి దేవుని యొద్దకు వచ్చి బైబిల్ని అనుసరిస్తావా? దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. మరి బుద్ధి జ్ఞానములు ఆయన యొద్దే గుప్తములై ఉన్నవి. మరి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఆయన జ్ఞానాన్ని, ఆయన బుద్ధిని మనము మన జీవితాల్లో అలవర్చుకొని మన పిల్లలకి, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఆ బుద్ధి జ్ఞానాలు మనం వారికి ఇవ్వాలా. ఆ జ్ఞానం వారికి కలగాలంటే తల్లిదండ్రులు నేర్పించాలా. తల్లిదండ్రులు సన్మానిస్తున్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం వారికి వస్తుంది. తల్లిదండ్రులు సన్మానించకుండా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటే తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది, పిల్లలు కూడా అవమానకరంగా ఉంటారు. తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండాలా. మరి యొకెబేదు చాలా జ్ఞానవంతుడైన తల్లిగా ఉంది. యొకెబేదు చాలా జ్ఞానవంతురాలైన తల్లిగా ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ జ్ఞానంతో నిండి మరి తన ఇల్లు, తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. మరి సుబుద్ధి కలిగిన స్త్రీ అబిగయలు జ్ఞానంతో ప్రవర్తించి తన ఇంటి మీదకి రానున్న మరణాన్ని ఆపివేసింది. మరి అబిగయల కోసం మనం ఆలోచిస్తే మరి తన ఇంటి మీదకి వచ్చే మరణాన్ని ఆపివేసింది. మరి ఆ జ్ఞానం మనకు కలగాలంటే తల్లిదండ్రుల నుంచి ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. తల్లిదండ్రులు కూడా దేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని పొందుకుని, దేవుని దగ్గర నుంచి బైబిల్ గ్రంథం నుంచి ఆ జ్ఞానాన్ని పొందుకుని పిల్లలకు ఉపదేశాలు ఇవ్వాలా, పిల్లలకి బోధన ఇవ్వాలా. తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుని పిల్లలకి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలా. 5వది, తల్లులను సన్మానించే వారికి కాపుదలిచ్చేది దేవుడే.
తల్లిదండ్రులను సన్మానించావంటే, తల్లిదండ్రులను ప్రేమించావంటే నీకు కాపుదల ఇస్తాడు. ఆ దేవుడే నీకు కాపుదల ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమిస్తావో, తల్లిదండ్రులు గౌరవిస్తావో, తల్లిదండ్రుల పట్ల విధేయతగా ఉంటావో, నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ రాకపోలో దేవుడే కాపుదల ఇస్తాడు. ఎందుకంటే నీ కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉన్నారు, దేవునికి విజ్ఞాపన పెట్టే తల్లిదండ్రులు నీ కోసం ఉన్నారు. నీ కోసం నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా, ఏ ప్రదేశంలో బయటకు వెళ్ళినా, ఇతరుల పట్ల నీకు కీడు జరిగినప్పటికీ కూడా దేవునికి విజ్ఞాపన చేసే తల్లిదండ్రులు నీకు ఉన్నారు. నీకు ఆ తల్లిదండ్రుల కోసం ప్రేమ ఉంటే, ఆ తల్లిదండ్రుల మీద విధేయత చూపితే నీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు, నీ కోసం విజ్ఞాపన చేస్తారు. ఒకవేళ నువ్వు విధేయత లేకపోతే నీ కోసం మారాలని ప్రార్థన చేస్తారు. నువ్వు విధేయత కలిగి చూపిస్తే నీ కోసం ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయంలో కూడా నా కుమారుడు ప్రదేశంలోకి వెళ్ళాడు, ఆ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో నెరవేర్చునని ఏ సమయంలో వెళ్ళినప్పుడు కూడా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. నువ్వు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్నావా? నువ్వు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటే నీ కోసం వేరే ప్రార్థన చేస్తారు. నా కుమారుడు మార్పు కలిగి జీవించాలా, నా కుమారుడు చెడ్డ త్రోవల్లో ఉన్నాడేమో, చెడ్డ మార్గాల్లో ఉన్నాడేమో, మార్పు కలిగి జీవించాలని ప్రార్థన చేస్తారు. ఈ విషయాలు మీరు తల్లిదండ్రుల్ని మరి పిల్లలుగా మీరు గుర్తుపెట్టుకోవాలా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి తన మాటలు ఏది కూడా ఒట్టిగా ఉండవు, ఏది కూడా తీసివేయబడవు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్నాం, అలాగే నేను నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకోవాలని ఉంటుంది. మరి దేవుడు మరి తన పిల్లల్ని చేర్చుకోవాలని, తన పిల్లల్ని తన హస్తంలోకి చేర్చుకోవాలని, తన రెక్కల కింద చేర్చుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కానీ దేవుని మాటకి లోబడతలేదు. ఈ ప్రజలందరూ కూడా దేవుని మాటకు లోబడతలేదు. దేవుని మాటకు లోబడకుండా దేవుని వ్యతిరేకించి దేవుని దూరంగా జీవిస్తున్నారు. దేవుడు తల్లి తండ్రిగా ఉన్నాడు, దేవుడు ఒక్కడే తల్లి తండ్రిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టించాడు, ఈ మనుషులందరినీ దేవుడే సృష్టించాడు, దేవుడే తల్లిదండ్రిగా ఉన్నాడు. మరి దేవుని మాటకు లోబడి ఈ ప్రజలందరూ మారు మనసు కలిగి జీవించి దేవుని హత్తుకుంటావా? మరి కోడి ఏ విధంగా అయితే తన పిల్లల్ని హత్తుకుంటుందో, ఒక తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డల్ని హత్తును చేర్చుకుంటుందో, ఎంత ప్రేమ చూపిస్తుందో, మరి దేవుడు కూడా మన పట్ల ఆ విధంగా ప్రేమ చూపిస్తున్నాడు. మరి దేవుడి వాక్యాన్ని, దేవుడి జ్ఞానాన్ని మనం నేర్చుకుని, దేవుని వాక్యాన్ని నేర్చుకుని అనేక మందికి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 7వ వచనం. మరి మన కాపుదల ఇవ్వాలంటే మనం ఎవరిని నమ్మాలి? నిజమైన దేవుడిని, జీవం కలిగిన దేవుడిని నమ్మాలి. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మరి ఏ అపాయం రాకుండా మనం కాపాడాలంటే, ఏ అపాయం కూడా మనకు రాకుండా కాపాడాలంటే యెహోవా ఒక్కడు మాత్రమే నిన్ను కాపాడుతాడు. నీ కాపుదల ఇస్తాడు. నీ తల్లిదండ్రులు గౌరవించినప్పుడు, నీ తల్లిదండ్రులు సన్మానించినప్పుడు, నీ తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు నీకు కాపుదల ఇచ్చేవాడు ఆ దేవుడు ఒక్కడే. ఏ అపాయం రాకుండా దేవుడు ఒక్కడే నిన్ను కాపాడుతాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరి యెహోవా దూత, మరి ఆయన దూత కావలి ఉంచి వారిని రక్షిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఆయన దూత వారిని రక్షిస్తుంది. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ దేవుడు చేయాలంటే, ఈ ఆజ్ఞలన్నీ చేయాలంటే, లేకపోతే నిన్ను కాపాడాలంటే, నిన్ను రక్షించాలంటే, ఆయన దూతలను పంపించాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞని మర్చిపోవద్దు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించము, నీ తల్లిదండ్రులను గౌరవించము, నీ తల్లిదండ్రులకు విధేయతగా ఉండము, నా యందు భయభక్తులు కలిగి జీవించమంటున్నాడు. నా యందు భయభక్తులు కలిగి జీవించాల. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మాత్రమే నీ మార్గాలన్నింటిలో కాపాడేవాడు దేవుడే.
నీ మార్గాలన్నింటిలో రక్షించేవాడు దేవుడే. ఆయన దేవదూతల్ని నీ కాపలా పంపిస్తాడు. ఆయన దేవదూతల్ని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకన్నా ముందు నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. నువ్వు వెళ్ళబోయే మార్గాలన్నీ సరళం చేసే దేవుడు నా నిజమైన దేవుడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తావా? ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తావా? ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తావా? దేవుడు అడుగుచున్నాడు, దేవుడు అడుగుచున్నాడు, దేవుడు అడుగుచున్నాడు. మరి 6వదిగా తల్లులను సన్మానించే వారికి దేవుని ఆదరణ కలుగును. తల్లులను సన్మానించిన వారికి దేవుని ఆదరణ కలుగును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. మరి తల్లి ఏ విధంగా అయితే బిడ్డలను ఆదరిస్తుందో, తల్లి ఏ విధంగా అయితే బిడ్డలను ఆదరిస్తుందో నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను. నేను కూడా ఒక తల్లిగా మీకుంటాను, ఒక తండ్రిగా మీకుంటాను. మిమ్మల్ని ఆదరించే దేవుడు నేనే, మిమ్మల్ని ఆదరించే దేవుడిని. మీ తల్లిని తండ్రిని సన్మానించండి, మీ తల్లిని తండ్రిని సన్మానించండి. వారు ఏ విధంగా అయితే మీకు ఆదరణ చూపిస్తారో, వారు ఏ విధంగా అయితే మీకు ప్రేమ చూపిస్తారో నేను కూడా ఆ విధంగా మీకు ఆదరణ చూపిస్తాను. కీర్తనల గ్రంథము 131వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 131వ అధ్యాయం 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. మరి చిన్నపిల్లలు తల్లి పాలు తాగినప్పుడు మరి ఏ విధంగా అయితే విడిచిపెడతారో, మరి తన పాలు ఏ విధంగా అయితే విడిచిపెడతారో, మరి దేవుడి ప్రాణం కూడా, మన ప్రాణాలు కూడా ఆయన యొద్ద ఉన్నాయి. మన ప్రాణాలు ఆయన యొద్ద ఉన్నాయి. మరి మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు అజీవం కలిగిన దేవుడు. మరి తల్లి ఏ విధంగా అయితే బిడ్డల కోసం ఎంత ప్రాకులాడుతుందో, మరి దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలను సృష్టించిన దేవుడు, ఈ లోకంలో ఉన్న ప్రజలను నిర్మించిన దేవుడు మనందరి కోసం కూడా అదే విధంగా ప్రాకులాడుతున్నాడు. ఏడవది తల్లులను సన్మానించే వారికి శ్రమల్లో దేవుడు ఓర్పునిస్తాడు. తల్లులను సన్మానించిన వారికి శ్రమల్లో దేవుడు ఓర్పునిస్తాడు. మరి తన బిడ్డల్ని మరి ఎంత ప్రేమగా చూసుకుంటుందో తల్లి, ఎంత ఓపికగా చూసుకుంటుందంటే ఎంత ఓర్పుగా చూసుకుంటుంది. ఎందుకంటే పిల్లల్ని కన్న తర్వాత ఒక్కొక్కరు మంచివారిగా ఉంటారు, ఒక్కొక్క బిడ్డలు చెడ్డవారిగా, చెడ్డ స్నేహాల వల్ల తాగుళ్లకు బానిసైపోయి, ఇతరితర అలవాట్లకు బానిసైపోయి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను కూడా ఒక వక్రరూపంలో ఎదురు తిరిగి అనేక మంది తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. అనేక మంది పిల్లలు చూసినట్లయితే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుని మార్గానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొచ్చేవారుగా చూస్తున్నారు. క్రైస్తవ పిల్లలమైన మనము దేవుని మార్గంలో ఉండి తల్లిదండ్రులకు సన్మానం ఇచ్చేవారుగా, ఇతరుల దగ్గర మన తల్లిదండ్రులను గౌరవించేవారి విధంగా, వారు మన తల్లిదండ్రులు గౌరవించినప్పుడు మరి దేవుడికి మహిమ కలుగుతుంది. తల్లిదండ్రులుగా ఉన్నవారికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ లోకంలోకి మనల్ని వారు తీసుకొచ్చినప్పుడు ఏ సంతోషమైతే మనకి ఇవ్వడానికి ఈ లోకంలోకి తీసుకొచ్చారో, ఏ సంతోషమైతే 9 నెలలు ప్రసవ వేదన పొంది నిన్ను ఈ లోకంలోకి పరిచయం చేయడానికి జీవాన్ని బయటకైతే ఏ విధంగా తల్లి తీసుకొచ్చినప్పుడు సంతోషపడిందో, ఏ విధంగా అయితే సంతోషపడిందో, జీవితాంతము ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండడానికి నువ్వు ఈరోజే నీ మనసును మార్చుకుంటావా? నువ్వు ఈరోజే నీ మనసును మార్చుకో. ఎందుకంటే నీకు సంతోషం ఇవ్వడానికి నిన్ను ఈ లోకంలో పరిచయం చేసింది నీ తల్లి. మరి ఆ తల్లిదండ్రులకు నీవు సంతోషపరిచేవారిగా నువ్వు ఉంటావా? ఆ తల్లిదండ్రులను సన్మానించే వ్యక్తిగా నువ్వు ఉంటావా? ఆ తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తిగా నువ్వు ఉంటావా? మరి ఆ సంతోషం నువ్వు నిత్యము కూడా ఆ తల్లిదండ్రులకు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీ మనసు మార్చుకో. చెడ్డ తలంపులు ఏమైనా ఉంటే తీసివేయి. మధ్యాహ్న కాల సమయంలో చెడ్డ తలంపులు ఉంటే తీసివేయి. పిల్లలకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని ఒక సంతోషకరంగా చేయాలని తల్లిదండ్రులు ఈ లోకానికి నేను తీసుకొచ్చారు. నీ సంతోషాలకి కారణం ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రులు. ఆ దేవుడిచ్చిన ప్రేమను బట్టి, ఆ దేవుడిచ్చిన ఆ సృష్టి ధర్మం ప్రకారం దేవుడు పిల్లల్ని ఇవ్వాలంటే దేవుడు ఒక్కడికే సాధ్యమైనది. దేవుడు ఒక్కడే పిల్లల్ని ఇవ్వగలిగిన దేవుడు. దేవుడిచ్చి బహుమానం ఎవరంటే పిల్లలు. దేవుడిచ్చి బహుమానం ఎవరంటే పిల్లలు. మరి దేవుడికి నమ్మకంగా బతుకుతారా? పిల్లలుగా ఉన్న మీరందరూ కూడా
ఏ సంతోషం అయితే నీకు ఇవ్వడానికి, ఏ సంతోషంతో అయితే ఆమె సంతోషపడిందో, ఒక తల్లిగా 9 నెలలు మోసి మరి తన జీవాన్ని ఈ లోకాన్ని అనేక మందికి చూపించడానికి ఎంత సంతోషమైతే బిడ్డని కన్నదో, మరి ఒక బిడ్డగా ఉన్న నువ్వు ఆ తల్లిదండ్రులకు సంతోషం ఇవ్వగలుగుతున్నావా? ఒక బిడ్డగా ఉన్న నువ్వు ఆ తల్లిదండ్రులకు సంతోషం ఇవ్వగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి. ఏ మాటలు కూడా వ్యర్థము కావు. దేవుడు మాట్లాడే ప్రతి మాటలో కూడా, దేవుడు మాట్లాడే ప్రతి మాటలో కూడా దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మాటలు దేవుడు నడిపిస్తాడు. దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండు. దేవుడు మరి తన తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు, తన తల్లిదండ్రుల్ని గౌరవించను అన్నాడు. మరి దేవుని మాటకు లోబడి మరి తల్లిదండ్రులు సన్మానించాలా. తల్లిదండ్రులుగా ఉన్న వ్యక్తులు కూడా దేవుని జ్ఞానాన్ని అలవర్చుకుని, దేవుని జ్ఞానాన్ని, దేవుని బోధలు, దేవుని మార్గాన్ని పిల్లలకు నేర్పించేవారుగా ఉండాలా. దేవుని మార్గాన్ని నేర్పించి, దేవుని భయభక్తులు చూపించి అనేక మందికి ఒక మాదిరికరంగా చూపించాలా. అనేక మందికి క్రీస్తు ప్రేమను ప్రకటించేవారుగా, క్రీస్తు ప్రేమను చూపించేవారుగా తల్లిదండ్రులు ఉండాలా. బిడ్డల పట్ల ఎంతో ప్రేమ కలిగి, ఓర్పు కలిగి వారిని నడిపించాల. దేవుడు మరి ఈ వాక్యం ద్వారా అనేక విషయాలతో మాట్లాడాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించేవారు ఎవరైనా ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని పాదాల చెంతకు రండి. దేవుడే మీకు మంచి సరైన జ్ఞానం ఇచ్చి దేవుని మార్గంలో నడిపించగలిగిన దేవుడు, నా నిజమైన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఈ మదర్స్ డే సందర్భంగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ మదర్స్ డే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు ప్రేమించండి, తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులు సన్మానించండి, తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండండి, తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లలారా మీ మార్గాలన్నీ, చెడు తలంపులన్నీ, చెడు మార్గాలన్నీ వదిలిపెట్టుకోండి. దేవుల్ని ఏ విధంగా ప్రేమించాలా, తల్లిదండ్రుల్ని ఏ విధంగా సంతోషపెట్టాలా, దేవుడిని ఏ విధంగా మహింపరచాలా, సంతోషంగా దేవుడిని ఏ విధంగా మహింపరచాలా, దేవుడిని ఏ విధంగా కనపరచాలా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ, ఈ లోకంలో ఉన్న పిల్లలందరికీ, తల్లిదండ్రులకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ లోకంలోకి వచ్చిన మన జీవం నుంచి వచ్చినటువంటి తల్లి ఏ విధంగా అయితే 9 నెలలు ఆ ప్రసవాన్ని మోస్తుందో, ఆ బిడ్డను మోస్తుందో, మరి ఈ లోకానికి పంపిన ఆ బిడ్డని దేవుని జ్ఞానంతో, మంచి జ్ఞానంతో ఈ లోకంలో ఏ విధంగా మంచి నడవడికతో ఉండాలో బిడ్డలకు నేర్పిద్దాం. స్తోత్రం తండ్రి. ఆ బిడ్డలకు నేర్పిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. బిడ్డలారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. బిడ్డలారా నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మరి తల్లిలా లాలించే దేవుడు, తల్లిలా ఆదరించే దేవుడు, తల్లిలా ప్రేమించే దేవుడు, తల్లిలా వాదార్చే దేవుడు మన దేవుడు. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్ మనల్ని తల్లిలాగా లాలించే దేవుడు, తండ్రిలాగా ఆదరించే దేవుడు, తల్లిలాగా లాలించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు, చంక పెట్టుకొని కాపాడే మన యేసయ్య మన దేవుడు ఎవరంటే మన తల్లిలా లాలించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును,
స్తోత్రం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తంతరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తంతరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీవు భారమంత మోసినాడు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనల్ని తల్లిలా లాలించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు మన దేవుడు ఉన్నాడు. మనకి నిజమైన దేవుడు, మనకు కాపరిగా ఉన్న దేవుడు, మనకు జీవం కలిగిన దేవుడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చి ఈ రాత్రికాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుణ్ణి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలా నువ్వు చూడగలుగుతున్నావా? నీ తల్లిని తండ్రిని ఏ విధంగా అయితే చూడగలుగుతున్నావో దేవుడిని కూడా ఒక తల్లిగా, తండ్రిగా, నిన్ను ఆదరించే దేవుడిగా, నిన్ను పోషించే దేవుడిగా నువ్వు చూడగలుగుతున్నావా? పిల్లలారా, పిల్లలారా నా యొద్దకు రండి, పిల్లలారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు వెళ్ళి ఒక తల్లిని తండ్రిని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో, ఒక తల్లిదండ్రిని ఏ విధంగా అయితే ఆప్యాయత చూపిస్తామో దేవుణ్ణి కూడా ఆ విధంగా మనం ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మహిమకరంగా మనం జీవించాలా. దేవుడు మనల్ని నిర్మించుకున్నది ఏ ప్రణాళిక లేకుండా, మన జీవితంలో ఏ ప్రణాళిక లేకుండా మనల్ని నిర్మించుకోలేదు. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనల్ని నిర్మించుకున్న దేవుడు, తల్లి గర్భమునందు రూపింపక మునిపే మనల్ని నిర్మించుకున్న దేవుడు, మన జీవము కలిగిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుణ్ణి ఒక తల్లిలా, ఒక తండ్రిగా మనం చూసేవారుగా ఉండాలా. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎప్పటి వరకు వాక్యంలో మీరున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా మీరు ఒక్కడే గొప్ప దేవుడు దేవా. మమ్మల్ని తల్లిలా తండ్రిలా ఆదరించే దేవుడు మీరు మాత్రమే దేవా. మీ ఆదరణ, మీ ప్రేమ, మీరు చూపించే వాత్సల్యతనైనా మేము పొందుకున్నటకు, ఇంకా నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. పిల్లలుగా ఉన్న వారందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలా, తల్లిదండ్రులు సన్మానించే వారిగా వారి జీవితాల్లో మంచి జ్ఞానం దయచేయండి బాబు, మంచి తెలివిని దయచేయండి. తెలివి, జ్ఞానము దేవుని యొద్దే ఉంది, అది మీ యొద్ద మాత్రమే గుప్తములై ఉన్నావు దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. నైనా ఈ ఆరాధనంతా మీరు మహిమగా జరిగించినందుకు, వాక్యాన్నంతా నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు నడిపించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.